సార్ మీరు ఒక మంచి ఎడిటర్ కాబట్టి మీకు ఈ ప్రశ్న, అసలు మంచి ఎడిటర్ అంటే ఏంటి అర్థం? అంటే మంచి ఎడిటర్ చెడ్డ ఎడిటర్ నేను లేదు, కానీ ఒక సీన్ని మనం డైరెక్టర్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆయనకు ఒక విషయంతో షూట్ చేసి ఉంటారు కదా, ఈ షాట్ తర్వాత ఆ షాట్, ఆ షాట్ తర్వాత ఈ షాట్, దాన్ని మనం ఇంకొక విధంగా ఎట్లా చేయవచ్చు అని చేయటం ఒకటి, దాన్ని ఇంకొంచెం మనం ఎలాగ ఎన్హాన్స్ చేయగలుగుతాము అంటే ఇంకొంచెం బిల్డప్, ఎక్కడ బిల్డప్ బాగా చేయగలుగుతాము, ఎమోషన్ ఎక్కడ కట్ అయితే బాగుంటుంది, ఎక్కడ ల్యాగ్ అయితే బాగుంటుంది, ఇదంతా కరెక్ట్గా చేయగలిగితే అది మంచి ఎడిటింగ్ అవుతుంది యాక్చువల్గా నా ఉద్దేశం, నేను అనుకోవటం. ఓకే, నేను యాక్చువల్గా ఎడిటింగ్ చాలా ఎంజాయ్ చేసి చేస్తాను యాక్చువల్గా, ఎందుకంటే అక్కడే మనం ఎక్కువగా క్రియేటివిటీ చేయడానికి, ఎందుకంటే నేను ఒక్కడనే ఉంటాను రూమ్లో. ఒక షూటింగ్ అనగానే ఒక 50-60 మంది క్రూ ఉంటారు, వాళ్ళ టైం వేస్ట్ చేయలేం. సో అందుకని ఎడిటింగ్ రూమ్లో ఎక్కువగా క్రియేటివిటీ కాబట్టి అక్కడ ఆలోచించి ఎలా చేయగలం, దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు, ఎలా మొదలు పెట్టచ్చు, ఏం చేయొచ్చు అనేది. నేను మామూలుగా ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ పక్క నుండి డైరెక్టర్ చెప్పడం అలాంటివి ఏమి ఉండదా మీ దగ్గర? అంటే జనరల్గా నేను బయట ప్రోడక్ట్స్కి ఏది నేను ఎడిటింగ్ చేయను, నా వర్కే నేను చేసుకుంటాను. మీరే డైరెక్టర్ కాబట్టి నేనే డైరెక్టర్ కాకపోయినా కూడా నేను వేరే డైరెక్టర్ చేసినప్పుడు కూడా నేను కెమెరామెన్ ఎడిటర్గానే చేశాను అందరికీ. చేసినప్పుడు ఆ డైరెక్టర్తో మనం తీస్తున్నప్పుడే షార్ట్స్ తెలుసు కదా, స్క్రిప్ట్లు లేకుండా ఎడిటింగ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి, అసలు స్క్రిప్టే ఉండదు నాకు, షూటింగ్ చేసి రాగానే ఎడిటింగ్ చేసి ఇచ్చేస్తాను, అంటే నాకు అంతా తెలుసు కాబట్టి. సో ఓకే, మీరు డైరెక్టర్ కాబట్టి మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. మామూలుగా సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టర్ అయ్యానండి, నేను సినిమా తీశాను, ఒక ఎడిటర్ సమ్ XYZ ఎడిటర్ ఉన్నాడు, నేను మామూలుగా చెప్పాను పక్క నుండి కూర్చొని ఈ షాట్, నేనే చెప్తాను ప్రతి షాట్, ఈ షాట్ తర్వాత ఈ షాట్, ఈ స్క్రీన్ పై ఇది ఎఫెక్ట్తో సహా, దీని తర్వాత ఎఫెక్ట్ కూడా నేను వేయగాను. సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, సినిమాకి మంచి పేరు వచ్చింది, ఎడిటింగ్ అంతకంటే మంచి పేరు వచ్చింది. ఈ పద్ధతిలో అతను ఎడిటరా ఆపరేటరా? ఆపరేటరే. మరి బెస్ట్ ఎడిటర్ అవార్డు కూడా అలాంటి వాళ్ళకి చాలా మంది ఇస్తున్నారు. ఇప్పుడు సేమ్ థింగ్ కెమెరామెన్కి వర్తిస్తుంది, ఎడిటర్కి వర్తిస్తుంది. ఇప్పుడు అతని కాంట్రిబ్యూషన్ ఏం లేకపోతే అతను ఎడిటర్ ఎట్ అవుతాడండి. మరి ఇప్పుడు మీరే అన్నీ చెప్పి చేయించుకునేటట్టుంటే ఇప్పుడు మీరే ఆ టైటిల్ వేసుకోవాలి యాక్చువల్. ఇప్పుడు రాజ్ కపూర్ గారు వాళ్ళు వేసుకున్నట్టు ఎడిటింగ్ కూడా మీ పేరే వేసుకోవాలి అప్పుడు. ఓకే, అతను జస్ట్ ఆపరేటర్ అవుతాడు. ఇప్పుడు కెమెరా కూడా, ఇప్పుడు ఎడిటర్ అయినా కెమెరామెన్ అయినా కూడా ఒక మంచి కెమెరామెన్ ఒక చెత్త డైరెక్టర్ దగ్గర ఏం చేయలేడు. ఓకే, ఒక చెత్త కెమెరామెన్ ఒక మంచి డైరెక్టర్ దగ్గర వీడికి పేరు వచ్చేస్తుంది, బ్రహ్మాండమైన పేరు. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, బాపు గారు ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు, ఒక ఫ్రేమ్ ఆయన దగ్గర నేను ఏదైనా ఒక షాట్ పెడితే ఇలా మామూలుగా పెట్టినట్టు ఉంటుంది, నేను అటు వెళ్ళి వచ్చేటప్పటికి ఆ ఫ్రేమ్ అంతా అందంగా నింపేస్తాడు. నింపేసిన తర్వాత అసలు ఎంత డీటెయిల్స్ ఉంటాయంటే, నేను ఫ్రేమ్ చూసుకుంటే మనం పెట్టిన ఫ్రేమేనా అని, పేరేమో ఫోటోగ్రఫీ మీరు అని ఉంటుంది, మన పేరు వస్తుంది. విశ్వనాథ్ గారు ఉంటారు, విశ్వనాథ్ గారు ఏంటంటే కెమెరామ్యాన్కి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఈ షాట్ అది చెప్పరు, ఆయన కెమెరా తీసుకురా ఇక్కడ పెట్టు, 50 వేసుకో, అది వేసుకో అని చెప్పి కెమెరా పెట్టేసేసి ఆ ఫ్రేమ్ అంతా పెట్టి ఆ మూర్తి చూడు అంటారు మా గురుగారు. ఆయన వచ్చి చూసుకొని అప్పుడు ఆయనకు అర్థం అవుతుంట, ఓహో ఈయనకి ఇది కావాలి అని ఈయన కొంచెం అటు ఇటు జరుపుకొని దానికి సరిపెట్టి ఆయన పెట్టుకుంటారు ఆయన. ఓకే, విశ్వనాథ్ గారి స్టైల్ అది. అదే స్టైల్ ఆయన సాగర్ సంఘం నివాస్ గారి దగ్గర చేయబోతే నివాస్ గారు వెళ్ళిపోయారు, కోపం వచ్చి ఆయనకి. ఇక్కడే ఖైరతాబాద్లో వినాయకుడు విగ్రహం దగ్గర ఫస్ట్ షూట్ అయితే ఈయన పద్ధతి అది. ఈయన వచ్చి కెమెరా పెట్టి అది పెట్టంటే, వాట్ ఈస్ దిస్, నేను కెమెరా, యూ టెల్ మీ ది షాట్, ఐ విల్ ఫిక్స్ ది కెమెరా అని ఆయన అప్పటికి నివాస్ గారు చాలా పెద్ద కెమెరామ్యాన్, భారతరాజ గారి కెమెరామ్యాను. అది ఆ సినిమాకి మా గురువు గారితో ఏదో చిన్న రిఫ్ట్ వచ్చి మా గురువు గారు కాదని ఆయన్ని పెట్టుకొని చేసుకున్నారు. ఆయన వెళ్ళిపోతే మళ్ళీ కమలాసన్ గారు వెళ్ళి బతిమాలు తీసుకొచ్చి ఆయన అట్లా చెప్తాడే, నువ్వు ఎలా కావాలో నువ్వు పెట్టు, ఆయన అట్లా చెప్తారు అని చెప్పి చేశాడు. అది నాకు ఎట్లా తెలుసు అంటే, మా బావమరిది ఆయన దగ్గర అసిస్టెంట్ కాబట్టి ఈ డీటెయిల్స్ తెలుసు అనమాట నాకు. అలాగే ఎడిటర్ కూడా, ఇప్పుడు మీరు అన్నీ చెప్పి మీరు చేయించుకున్నారనుకోండి, ఒక చెత్త ఎడిటర్ కూడా మంచి పేరు వచ్చి మీరు అవార్డు వచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు చాలా మంచి ఎడిటర్ ఉంటాడండి, మీరేదో చెత్తగా సీన్ చూస్తుంటారు. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే, ఒకప్పుడు ఎలా ఉండేదండి, ఇప్పుడు మా గురుగారు రాఘవేంద్ర గారు ఉన్నారనుకోండి, ఆయన షూట్ చేస్తే ఒక్క ఎక్స్ట్రా షాట్ కూడా ఉండదు మీకు షూట్ ఎడిటింగ్లో వేసుకోవాలంటే. ఆయన అంత పక్కాగా తీస్తారు, అంత షాట్ ఏది వేస్టేజ్ ఉండదు, ఏముండదు. ఆయన అనుకున్నట్టు యాస్టీస్ తీస్తారు ఆయన. అంటే వీళ్ళందరూ, మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ నైట్ కూర్చొని మొత్తం రాసుకునేవారు. ఆయన రాసుకొని పొద్దున్న వెళ్ళి యాస్టీస్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని వాళ్ళు ఒక సీన్ అనగానే సీన్కి ఓపెనింగ్ ఇది, పీక్ ఇక్కడికి వెళ్తుంది, ఇది క్లైమాక్స్ ఇది అని బిల్డప్ ఇక్కడ అదంతా తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఇవాళ రేపు వస్తున్నది ఏంటంటే, నేను ఊరికంటే ఎవరిని కించపరచాలని చెప్పాలి కానీ, ఇవాళ రేపు ఏమొస్తుందంటే, ఒక సీన్ పెడితే ఒక 5 కెమెరాలు పెడుతున్నారు, మీరు 5 కెమెరాల్లో షూట్ చేసేస్తున్నారు సీన్, ఏది బాగుంటుంది తీసుకుంటున్నారు.
తీసుకెళ్ళి ఆ మొత్తం డస్ట్ అంతా తీసుకెళ్ళి ఆ ట్రాష్ అంతా తీసుకెళ్ళి ఎడిటర్ దగ్గర పడేస్తున్నారు. ఆ ఎడిటర్ ఇంట్లో ఏం గొడవలు లేకుండా వాడి మూడు బాగుంటే 5 కెమెరాలు రష్ చూస్తాడు, ఏది బాగుంటే దాన్ని బట్టి వాడు ఎడిట్ చేసి మంచిది ఇస్తాడు. వాడి ఇంట్లో ఏ పెళ్ళంతోనో గొడవపడి వచ్చున్నాడు అనుకోండి, వాడి చిరాకుగా ఉన్నాడు అనుకోండి, ఆ ఏది చూడు, వాడు ఏదో చెత్త షాట్లు వేసేస్తాడు. వీడికి అవుట్పుట్ ఏంటంటే వీడికి తెలియదు, డైరెక్టర్ తీసిన వాడికి కూడా. అంటే ఇలా కావాలి మనకి, ఇదే మనం తీసిందేమో అని వాడు తను సంతృప్తి పడుతుంటాడు. అలాంటి పరిస్థితి కదా ఇప్పుడు ఒక రాఘవేంద్ర గారు ఉన్నారు, ఆయన దగ్గర మీరు ఒక షాట్ ఏదైనా ఎడిటింగ్ రూమ్లో ఎక్స్ట్రా వేయాలంటే దొరకదు, అంత వేస్టేజ్ ఉంటుంది. ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఏం కావాలో అంతే తీస్తారు ఆయన. సో అది ప్రఖ్యాత నటులు నాగభూషణం గారి కూతురు భువన గారు, మీరేమో ముస్లిం, తనేమో హిందూ. ఎలా కుదిరింది మీ లవ్ స్టోరీ అసలు? అంటే లవ్ స్టోరీ కుదరటానికి ముఖ్యమైన కారణం మా బావమరిది నేను క్లాస్మేట్స్, సురేంద్రను నేను క్లాస్మేట్స్. సో నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని ట్యూషన్కి వెళ్ళటం రావటం ఇది ఉంటుండేది అనమాట. సో అలా అది మేజర్గా లింక్ అంటే మా బావమరిది సురేంద్ర. ఓకే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండేవాడిని. అప్పుడు ఈ అమ్మాయిని చూసేవాడిని. ఈ అమ్మాయి ఏదో చాలా పద్ధతిగా లంగా ఓణి వేసుకొని బాగానే ఉండేది.